ఈరోజు ఏకాంతానికి ఎందుకు వచ్చామంటే ఏకాంత ప్రార్థన బైబిల్లో ఉంది. యేసుప్రభు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. మోషే సినాయి పట్టణంలో ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి ఈ ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏలియా కరిమేలి పర్వతం మీద ప్రార్థన చేశాడా? అన్నీ చెప్పడానికి టైం చాలదు. ఎందుకంటే నేను 9 గంటలకు అన్నాను అంటే 10 కన్నా చేస్తారని. ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్. అయితే దెయ్యాలు ఏర్పాటు చేస్తాయి. అందుకే మీరు ఏమైనా నేను 7 గంటలకి వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళా టైం 10 అవ్వకుండా మేము ప్రారంభించాం. లింగంపల్లి సంఘం అందరూ కూడా కరెక్ట్గా 10 గంటలకు అవ్వకుండా వచ్చేసారు. దేవుని స్తోత్రం. మరి వందనాలు. లింగంపల్లితోనే ప్రేమ, మేము ప్రేమ కాదనుకో, మీరందరూ కూడా ప్రేమే. అయితే టైంని పాటించడం చాలా ఇంపార్టెంట్. మోషే మహాప్రవక్త అయ్యింది ధర్మశాస్త్రం రాయడానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. దేవునితో మాట్లాడినాక ఏలియా కాదులతో పోషించాడు. దేవుడు కరిమేలి పర్వతం దగ్గరికి వెళ్ళి ఆయన ప్రవశించి మాట చెబితే 3 సంవత్సరాలు 6 మాసాలు ఆకాశం వర్షం ఇవ్వలేదు, భూమి తన ఫలం ఇవ్వలేదని చెప్పి రాయబడింది. ఏలియా మీ వంటి స్వభావం గల మనుషులని యాకోబు పత్రికలో రాయబడింది. కనుక ఎవరైనా ఏకాంత ప్రార్థన అంటే బైబిల్లో ఉందో లేదో చూసుకోమన్నాడు. దేవుని స్తోత్రం. అందుకని మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాక్యం మీకు తక్కువగా ఉండకూడదని, అది కష్టమైన నష్టమైన ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా వచ్చిన వాటితో ప్రార్థన చేద్దామని ఆశ. పర్లోకరాజ్యం ఉంది కదా, పర్లోకరాజ్యం మనం వెళ్ళాలంటే సమృద్ధిగా మనం ఆయన గొర్రె పిల్లలాగా ఉండాలి కదా. మరి గొర్రె పిల్లకి బలం ఉండాలంటే మేత ఉండాలి కదా. ఆ మీడియానికి వచ్చాం. దర్శనం పట్టిపోయాం. ఆమె కనుక అప్పుడు మన లంచ్ అవర్స్ ఉంటాయి. మనకి మన బిడ్డలు అనుకునే విధంగా అది చెప్పినా తెలిస్తే ఎవరెవరు పులిహార తిని మరి ఏముంది స్నాక్స్ మనకు ఉన్నాయి. దేవుడు సిద్ధపరిచాడు. అది తినిన తర్వాత వెంటనే మళ్ళీ ఒక 10 నిమిషాలు వాక్యం మళ్ళీ ప్రార్థనకి వెళ్ళి 3 గంటలకు టైం అన్నాను చలిగాలి కాబట్టి. మరి 3 గంటల దాకా వందామా లేకపోతే అరగంట పెందామా? అప్పుడు బట్టి చూద్దాం. 4 గంటలు అంటే ఏం దగ్గర ఎవరా ఇప్సిమా అన్నా అంటాం. కాబట్టి ప్రార్థన చేద్దాం. మరి నాన్నబాబు గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారి స్థానం ఎవరిది? ఇంకో పాస్టర్ గారి స్థానం వాళ్ళదా? మాకంటే పిల్లలు కాబట్టి సారు నాన్నబాబు అంటాం. బయటికి వెళ్తే వాళ్ళు అలాగే అనరు. పాస్టర్ గారు అంటారు, ఆయన కాబట్టి సార్ గారు. ఆయన గారితో మాట్లాడాలంటే 2 గంటల సేపు మీటింగ్లో ఉండాలి. అక్కడ మీటింగ్లోకి వెళ్తే దేవుడు ఆ పాత్ర దేవుడు ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి కూడా బైబిల్ బట్టి మేము వాళ్ళని పెంచాం. స్కూలు, మీటింగు అంటే యూత్ మీటింగు, లేకపోతే ఏకాంత ప్రార్థన చేసుకుంటాం. అందరూ కళ్ళు మూసుకుంటాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా. నైనా మేము ఏమి పొందుకోవాలన్నా అది రహస్యంగా ప్రార్థన చేస్తూనే నువ్వు మాకు ప్రార్థించగా కూడిన చోటు కంపించును. సంగముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును. పరిశుద్ధాత్ముడు దిగివచ్చును, ఆత్మవరములతో నింపును. పరిశుద్ధాత్ముడు దిగివచ్చును, ఆత్మవరములతో నింపును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ఉపవసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. ఉపవసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. కొట్లు ధాన్యముతో నింపును, క్రొత్త పానము తాగించును. కొట్లు ధాన్యముతో నింపును, క్రొత్త పానము తాగించును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ
హల్లెలూయా. దేవుని స్తోత్రం అండి. మరి నిరుడు ఏకాంతానికి వచ్చినప్పుడు ఈ దుక్కుపెట్లు ఉండి కదండి, ఈ దుక్కుపెట్లు ఉంటే అడుగు తీసి అడుగు వెళ్ళిపోయాడండి. ఎందుకంటే అంత పరిస్థితి వస్తుంది అంటే డబ్బులు లేని కొద్దివైపోయిందండి. డబ్బులు లేనప్పుడు మరి హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయించుకోవాలన్నారండి. అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలి బాబు అన్నారు. మరి ఇంకా డబ్బులు లేవు. ఏకాంత ప్రార్థనలు కూడా అనౌన్స్మెంట్ చేశారు. అబ్బా, ఏకాంత ప్రార్థన అనౌన్స్మెంట్ చేశారంటే ఇక చాలా సంతోషం వచ్చిందండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఏకాంత ప్రార్థనలో ఎంతో మంది అనుభవం కలిగి ఉన్నారండి. దేవుని స్తోత్రం. మరి దుక్కుపెట్లు దాంట్లో పోయేవాడిని. దాంట్లో పోతే ప్రార్థన చేసేవాడిని, ప్రభువా ఎండిపోయిన ఎముకలకి జీవం కలిగజేసేవు, యేసుకెళ్ళి ప్రవక్త గారితో మాట్లాడేవు కదా, దర్శనం అని ఇవ్వండి, లేకపోతే స్వస్థత చేయండి, నాకు ఏదో ప్రతిఫలం కావాలి తండ్రి అని అలాగే ప్రార్థన చేశాను. వాకింగ్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, వాకింగ్ చదువుతాం. మరి ఇంటికి వెళ్ళబోతుకి మంచి స్వస్థత ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ మొన్న హాస్పిటల్కి వెళ్తే ఏంటి నువ్వు ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదు అన్నాడు డాక్టర్ గారు. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఆపరేషన్ చేయించుకోవాలండి. ఈ దేవుడు మనం బాగు చేశాడు కదండి, మనం ఆ ఎక్కరొద్దండి. వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ చేయించేయాలా, వాళ్ళకి డబ్బులు వచ్చేయాలి. దేవుని స్తోత్రం. మన దేవుడు చూడండి ఎంత గొప్పవాడు. ఏకాంత ప్రార్థన అంటే గొప్ప ఔషధం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా పిల్లలతో వచ్చాము, నా కోళ్ళతో వచ్చాము. మరి పిల్లలు చుట్టూ ఉన్నారంటే ఎంతో సంతోషంగా ఉందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకన్నంత సంతోషం కేవలం లేదండి దేవుని స్తోత్రం చెప్పాలంటే. మరి నాకు ఎంతగానో ఆరోగ్యం వచ్చిందండి. ఇప్పుడు మాత్రలు కూడా వేసుకుంటలేదండి. హల్లెలూయా. నాకు ఏకాంత ప్రార్థనలో నీడు ఎంతగానో దేవుడు సాయం చేశాడండి. దేవుడికి కొద్దిపాటి సాక్ష్యం దేవుడు దీంచిన గాక. హల్లెలూయా. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘానికి కూడా వందనాలు. నేను ప్రార్థన చేసుకున్నానని తెలవాలి. ప్రభువా ఏకాంత ప్రార్థనకి వెళ్తున్నాం కదా, అక్కడ నువ్వు మాట్లాడాలి. మరి మేమేమైనా మాకు తెలియదు అండి, మమ్మల్ని క్షమించి మాతో మాట్లాడాలని అంతసేపు నేను ప్రార్థన చేయలేను. ఎక్కువసేపు ప్రార్థన చేసేలాగా నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుంటే తెల్లవారుజాను కళ్ళని నా కుటుంబం అందరూ ఉన్నారండి. మేము మొత్తం 6 అండి. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళామండి. అందరూ వదిలేసి వెళ్ళిపోయారండి. ఎవరూ లేదు. నాకైతే దారి తెలియదు. ఎలాగనుకుంటే ఇప్పుడు మా వేణు ఉన్నాడండి. నేను ఉన్నాను కదమ్మా అంటున్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఎవరూ లేరు, ఆ మార్గం నాకు తెలియదు, నేను ఉన్నాను కదమ్మా అని ఆ చిన్న పిల్లోడు అంటే నాకు తండ్రి నువ్వు దేవుడు చిన్న పిల్లోడుగానే వచ్చావు నా దగ్గరికి అని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. అలాగే ప్రార్థన కూడా నా మనస్ఫూర్తిగా చేసుకున్నానండి అని చెప్పి దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ దేవుడు చేసిన గొప్ప కార్యం పెట్టి చెంట పెట్టి వెళ్ళే మనతో ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఈ ప్రార్థనకు వస్తామని నిజంగా ఆయన తెలుసు. ఎవరో లేకపోతే నేను ఉన్నానమ్మా అని, నేను ఉన్నానని నాకు ధైర్యం ఇచ్చారండి. అందుని బట్టి దేవుని ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడి దించింది. దేవునికి వందనాలండి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలు అందరికీ నా వందనాలు. ఆశ్రమం వరకు నా వందనాలండి. ఏలాసరం లక్ష్మి గారు కళ్ళజోడు పెట్టుకుని కూర్చున్నారండి. అక్కడ ఆ స్థానంలో అండి. మరి అది ముందు నేను ఒక చెట్ట లేకపోతే ఒక స్తంభమా అని నేను అనుకున్నానండి. అనుకున్నప్పుడు స్తంభం అంతా కూడా చాలా ఎలుగుగా ఉందండి. ఎలుగైపోయిందండి. ఎలుగైపోతే అక్కడ ఎవరు కనబడతారు, లక్ష్మి గారు ఒక్కరే ఉన్నారండి. అక్కడ నేను ఎలుగు చూశానండి. నేను నిజంగా దేవుడు నాకు స్తంభం వల్లే నాకు వెలుగును చూపించాడు. అప్పుడే నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు ఇక్కడ పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా కాసిన దేవుడు ఇక్కడ స్తంభం వల్లే నువ్వు కాసవుతాడని నేను అనుకున్నాను. స్తంభం వల్లే నాకు దేవుడు ఎలుగును చూపించాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుని తీయించాను. హల్లెలూయా. అవునా రండి. దేవుడికి వందనాలండి. దయచేసి వందనాలండి. నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. నేను ప్రార్థన చేస్తున్నానంటే కన్నీరుతో లాగా అక్కడ చేసుకుంటున్నానండి. మా పాప నేను చేసుకుంటున్నాను. మా పాప చేస్తున్నాను, నేను చేస్తున్నాను. మా అబ్బాయికి నడు నొప్పి గురించి చేస్తున్నాను. నేను మా అమ్మాయి గురించి చేశానండి. గర్భఫలం ఉందని దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడు నేను మా అబ్బాయికి నడు నొప్పి అని ప్రార్థన చేస్తుంటే నాకు గొర్రెపిల్ల వచ్చి అలా ఎదురుగుంటా నుంచి మేఘాల్లో ఉందండి. మేఘాల్లో ఉంటే గొర్రెపిల్ల వచ్చి అలా కనిపించిందండి నాకు.
నేను ఎంతగానో దేవుడికి రుణపడి ఉన్నానండి. నా బిడ్డకి మరి గర్భఫలం వచ్చినందుకు. ఇప్పుడు మా అబ్బాయి కోసం నేను నడుము నొప్పి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన కూడా దేవుడు అన్నాడని నేను నమ్ముతున్నానండి. అందరికీ వందనాలండి. చిన్న సాక్షి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోయినసారి వచ్చినప్పుడు ప్రార్థన సందర్భం ఏంటంటే తన కూతురికి గర్భం తెరవాలని. ఈ సంవత్సరం వచ్చేసరికి ఆ కార్యం జరిగిపోయింది. మరలా ఈ సంవత్సరం ఇంకొకటి ఏంటంటే తన కుమారుడికి స్వస్థత జరగాలని. అది కూడా జరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారికి మరి దేవుడికి నా నిండు వందనాలు. మరి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నామండి. మరి నాకు దుఃఖం ఆగలేదు. మరి ఆ ప్రార్థన చేసినప్పుడు తండ్రి నీ ఆత్మదీపం మాకు ఇయ్యి, మా చీకటి శక్తులన్నీ తొలగించి తండ్రి అని ప్రార్థన చేస్తే అంతా లైటింగ్ ఎంత బాగానో మరి ఎలుగులాగా వచ్చి మళ్ళీ నేను అలా ప్రార్థన చేసుకుని తండ్రి ఎంత ఎలుగుని కనిపిస్తున్నావు తండ్రి అని నేను అలా కళ్ళు మూసుకొని అలా ప్రార్థన చేస్తుంటే అవి లైట్లు ఇలా మిచ్చుకెళ్ళి తెగ వెలిగేస్తున్నాయి. చెట్ల చుట్టూని ఇంత లైటింగ్ వెలిగేస్తుంది. నేను ఈ అందరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను అన్నమాట. తండ్రి మేమందరూ ఏకాంత ప్రార్థనకు వచ్చాము. అందరికీ దర్శనం ఈ తండ్రి, అందరూ కూడా సాచుకుని చెప్పేలా మమ్మల్ని నిలబెట్టుకో తండ్రి అని నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఎంతగానో ఎలుగు కనిపించిందండి. నేను ఇతను నడువు నొస్తుందని అన్నప్పుడు నేను కళ్ళు తెరిచాను. నువ్వు ప్రార్థన చెయ్యి అని ఇతను అన్నానండి. అంటే చేస్తాను అని చేసుకుంటున్నాడండి. నేను అలా ప్రార్థన చేసుకున్నప్పుడు మరి నాకు దేవుడు నిజంగా ఆ దర్శనం ఇచ్చినందుకు నాకు ఎంతగానో సంతోషంగా ఉందండి. మరి మీ అందరికీ నా వందనాలు. చిన్న సాక్షి. హల్లెలూయా. చుట్టూ ఎలుగుతా ఉందంటే చుట్టూ దేవతలు ఉన్నారని అర్థం. దేవునికి స్తోత్రం. ప్రవక్త బోధించేటప్పుడు దేవతలు వచ్చి వంగు చూసేయంట. ఎందుకంటే ఆ యేసుక్రీస్తే బోధిస్తున్నాడు అక్కడ. నా దేవుడు బోధిస్తున్నాడు, వాళ్ళు వచ్చి చూసేవారు. అలాగే ఇప్పుడు మనం అందరూ ప్రార్థన చేస్తున్నాం. నాన్నగారు ఆ మూలండి అందరితో ప్రార్థన చేసేలాగా ప్రేరేపిస్తున్నారు. చుట్టూ దేవతలు మనకు తోడుగా ఉన్నాయి. ఆల్ రైట్, నెక్స్ట్. ఎంతమంది సంతోషంగా ఉంది? అందరూ దీవించబడ్డామని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. మేము స్టార్టింగ్లో సేవకు వచ్చిన కొత్తలో కొత్తూరు దగ్గర ఉన్న మామిడి తోటలోకి పాస్టర్ గారు నేను కలిసి ఏకాంత ప్రార్థనకి వెళ్ళాం. మా నాన్నబాబు 2 సంవత్సరాల దగ్గర ఉంటుంది, పాపకి 3 నెలలు 4 నెలలు ఉంటుంది అంతే. ఆ టైంలోనే సేవకు వచ్చాం. ఇలాగే ఉంది చెట్టు, ఇంత కిందగానే ఉంది. ఆ చెట్టు కింద ఇప్పుడు ఇంకా మనం బరకాయలన్నా తెచ్చుకుంటున్నాం. అప్పుడు బరకాయలు కూడా తెచ్చుకోలేదు మేము. ఒక సంచి తెచ్చుకోలేదు, బరకాన్ని తెచ్చుకోలేదు, సాపు తెచ్చుకోలేదు, బెడ్షీట్ తెచ్చుకోలేదు. పాస్టర్ గారు వెళ్దామంటే ఇంకా వచ్చేసాం అంతే. అది ఎలాంటి పరిస్థితి అంటే ఇంకా అది చెప్పుకోలేము. ఆ టైంకి వండుకోవడానికి కూడా లేదు. ఇంకా ప్రార్థన చేసుకుందాం వెళ్ళిపోయాని ఇంకా ఏకాంత ప్రార్థనకి వచ్చేసాం. తాటేకి వేసారు పాస్టర్ గారు. తాటేకి మీద టవల్ వేసారు అంతే. టవల్ మీద బాబుని పడుకోబెట్టాము, పాపకు ఉయ్యాలు కట్టి ఉయ్యాల్లో వేసాం. ఇంత కిందగానే ఉంది పలవ. అయితే తాటేకి కిందకి పాము వచ్చేసిందండి. నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, పాస్టర్ గారు కొంచెం దూరంగా ఉన్నారు. పాము వచ్చేసింది. పాము వచ్చేసింది అంటున్నాను నేను. ఆ పక్కన ఒక 2 మగవాళ్ళు పని చేసుకుంటున్నారు. కొట్టడానికి ఉయ్యాలో పాప, కింద పిల్లోడు కర్ర తీస్తే తగలదు దెబ్బ, అలాంటి పరిస్థితి. అప్పుడు ఆ మగవాళ్ళు సాయం చేశారు. జాయిగా బెదిరించేస్తే పాము పోయింది. ఆ ఏకాంత ప్రార్థన వల్ల చాలా అనుభవం మనకు వస్తుందండి. అనేకమైన విషయాలు మనం ప్రార్థన చేసుకోగలుగుతాం. మనకు ఉన్నటువంటి బాధలు, మనకున్న ఇబ్బందులు అన్నీ దేవుని దగ్గర ఎంతో, మందిరంలో కూడా అంత ఫ్రీగా ఉండలేం, అంత ఫ్రీగా ఉండగలుగుతాం ఈ ఏకాంత ప్రార్థనలో. ఆ ఏకాంత ప్రార్థన అనుభవం మాకు బాగా ఉంది. మా పాప పుట్టకముందు బాబు ఉన్నప్పుడు కూడా బాబుతోనే ఇలా తోటలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఇంకా మనకి ఇసుక, ఇది అక్కడైతే ఇసుక కాదు, రాళ్ళు, కొండ కదండి. కొండ మీద చెట్ల దగ్గర రాళ్ళు గుచ్చిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే అలాంటి అనుభవం కలిగి దేవుడు అలా నడిపించాడు. మనకు కావాలంటే ఆ టైం రాదు, ఆ అనుభవం రాదు, దేవుడే ఆ విధంగా నడిపించాడు. ఇప్పుడు ఈ తోటలోకి వచ్చేసరికి నాకు ఆ సాక్ష్యం గుర్తొచ్చింది. ఆ పాము, మేము ఏకాంత ప్రార్థనకి వెళ్ళేది, అవన్నీ గుర్తొచ్చాయి. మరి చాలా దీవింపబడ్డాం ఏకాంత ప్రార్థన వల్ల. ఆ పరిస్థితుల వల్ల
పరిస్థితులు మనకి తేడాగా ఉన్నప్పుడే దేవునికి మనం దగ్గర అవుతాం. ఎందుకంటే ప్రార్థన చేసుకుంటాం కాబట్టి. ప్రభు మాకు ఇది లేదు, మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, మేము ఇది కొనుక్కోవాలి, మేము అది తినాలి, మేము ఇది చేయాలి. మనకి ఎప్పుడైతే ఇబ్బంది కలిగి ఉంటామో అప్పుడే మనం దేవునికి దగ్గర అవుతాం. నా యొక్క నమ్మకం అది. ఎందుకంటే మనకు అన్నీ ఉన్నప్పుడు మనం దేవుని అడగలేము, ప్రార్థించలేము. మనకి ఏదైతే దూరంగా ఉంటున్నామో దాన్ని బట్టే మనం దేవునికి దగ్గర అవుతాం, ప్రార్థించగలుగుతాం, పొందగలుగుతాం. అందరూ నమ్ముతున్నారా? హల్లెలూయా. ఈ ఏకాంత ప్రార్థన మనకు చాలా దీవెన, మనకు చాలా ఆశీర్వాదం. మనకి లేని దేవుణ్ణి అడుగుతాము, మరి ఇబ్బందులు ఉంటే దేవుణ్ణి అడుగుతాము. అలాగే మరి కొంతమంది యవనస్తులు పెళ్లిళ్ళకు ఉన్నారు, కొంతమంది బిడ్డలు లేని వాళ్ళు ఉన్నారు. మరి వారి కోసం కూడా ప్రార్థిద్దాము. అలాగే మన మధ్యలో ఉన్న బ్యోలా, అలాగే శాంతి గారు మరి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ బిడ్డలకి కూడా మరి దేవుడు దర్శించాలి అని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా మరి మగ బిడ్డలు ఉన్నారు, జాబుల నిమిత్తము చదువుకున్న బిడ్డలు ఉన్నారు, వారందరి కొరకు కూడా మనం ప్రార్థిద్దాం. అందరూ సంఘం అంతా ప్రార్థిస్తే దేవుడు వింటాడు, కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధ నామానికి స్తుతులు ప్రభువా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన మమ్మల్ని సంఘ బిడ్డల్ని సమకూర్చి నాయన ఏకాంతంగా ప్రార్థించుకోవడానికి ఇచ్చినట్టు ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ యొక్క నాయన అవకాశం లేని బిడ్డలు ఎంతో మంది ఉండిపోయారు తండ్రి. ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ఏకాంతంగా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నీ కృపలో బలపరచండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ ఏ విధమైన ప్రార్థన చేసి ఉన్నారో ఆ ప్రార్థన నాయన మీరు కార్యం చేస్తారని, మీరు జీవం పోస్తారని నమ్ముచున్నాము దేవా. నీ స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థన విన్నారని నమ్ముచున్నాం ప్రభా. నీ స్తోత్రములు తండ్రి. ఈ ఏకాంత ప్రార్థన అనుభవం మాకు ఇచ్చారు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. ప్రభా కొంతమంది బిడ్డలకైతే ఇవ్వలేకపోయారు ప్రభా, బిడ్డలు అయితే రాలేకపోయారు ప్రభా. మమ్మల్ని అయితే నడిపించావు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నీ కృపలో బలం. నాయన మరి లక్ష్మి గారితో నాయన మీరు దర్శనంలో మాట్లాడారు ప్రభా. నాయన మీరు పరిశుద్ధాత్ముడుగా మీరు ఎలుగు రూపంలో వచ్చి మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాము దేవాన్ని స్తోత్రాలు తండ్రి. అనేకమైన బిడ్డలకి నాయన మీరు ఎలుగు రూపంలో కనిపించారు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు వెలుగై ఉన్నావు ప్రభా. ప్రభా మా మధ్యలోకి వచ్చి ఉన్నావని నమ్ముచున్నాము దేవాన్ని స్తోత్రాలు తండ్రి. బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి నాయన నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డలు దీవించండి ప్రభా. ఇంకా నాయన దర్శనం అనుభవం కలిగి బిడ్డలందరూ కూడా ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి కూడా మీరు దర్శనంలో మాట్లాడండి తండ్రి. మీ కళలో మాట్లాడండి ప్రభా. వాక్యంతో మాట్లాడండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీలో నాయన నిర్భయం కలిగి జీవించడానికి నడవడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. అనేక సాక్ష్యాలు ఇచ్చావు ప్రభా. నీ స్తోత్రాలు. శీల గారిని కూడా ముట్టి స్వస్థపరిచిన సాక్ష్యం ఇచ్చారు ప్రభా. నీకు పరిశుద్ధాత్మడా మా మధ్యకు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నాయన చంటి బిడ్డలతో వచ్చారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కొంచెం మంది బలహీనతగా ఉండి వచ్చారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో బలపరచండి ప్రభా. నీ స్తోత్రాలు. బిడ్డలు ఇచ్చిన సాక్ష్యము అలాగే నేను చేసిన ప్రార్థనకు జీవం పోసి నాయన ఈ ప్రార్థనకు నాయన మీరే ప్రతిఫలం దయచేయమని ప్రభువా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కాపాడుటకు తన మహిమైన ఆనందంతో దోషుల బిడ్డకు శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువా యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యము ఆధిపత్యము అధికారమును ఇప్పుడు యుగములకు పూర్వము అని ప్రేమిస్తున్న ప్రతి వారికి ఇరుకొచ్చిన బిడ్డలందరికీ తోడైన గాక. ఆమె గాడ్ బ్లెస్ యు తల్లి. అందరికీ వందనాలు. ఆరాధన ఏకాంత ప్రార్థన ముగించబడింది.